హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఎగ్ పులుసు. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నంతో, చపాతీతో, దేంతో అయినా సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. యమ్మీ యమ్మీ ఎగ్ పుల్స్. ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను, 6 ఆనియన్. 8 టమాటాలు తీసుకున్నాను. నువ్వులు, కాజు, పల్లీలు ఎగ్ పులుసుకు కావాల్సినవి. ముందుగా నేను ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకునే మిక్సీ పట్టుకోవాలా. ముందుగా ఇలా బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బౌల్లోకి మనం ముందుగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగంత ఆయిల్ వేసుకుంటే స్మూత్గా అవుతుంది. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఆనియన్ ఫ్రై చేసుకున్నాయి, ముందుగా మనం వేయించుకునేవి మిక్సీ పట్టుకొని ఇలా ఎగ్స్ అన్నీ పొట్టు తీసి పెట్టుకున్నాను నేనైతే. ముందుగా ఇలా అన్ని లైన్స్ కొట్టేసుకుంటే ఉప్పు కారం అనేది అన్నిటికీ మంచిగా పడుతుంది, ఎగ్స్కి అన్నిటికీ. ఇలాగ ప్యాన్ తీసుకొని మీరు తగినంత ఆయిల్ వేసుకొని ఇలాగా మీరు తగినంత ఆయిల్ పోసుకొని చెక్క, ఇలాచి, జీలకర్ర, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. బగారాకు, కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది టమాటా, ఆనియన్లు దీంట్లో వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా 2 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు 1 నిమిషం పాటు. దీంట్లోకి కారం వేసుకోండి మీరు తగినంత, సాల్ట్ టేస్ట్కి సరిపడా కలుపుకొని ముందుగా మనం ఇలా ఎగ్స్ తీసుకునే కదా దీంట్లో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఇట్లా వేసుకున్నాం అనుకో, ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది ఒకటికి. ఇలాగ ఆయిల్ పైకి వస్తుంది కదా, మనం ముందుగా వాటిని మిక్సీ పట్టేసింది దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచాలి. మూత పెట్టేసుకొని దీంట్లోకి వాటర్ వేసుకోవాలి తగినంత.
ఇలా వాటర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. పొయ్యి మీడియంలో పెట్టాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇక లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఎగ్ పులుసు. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నంతో, చపాతీతో, దేంతో అయినా సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. యమ్మీ యమ్మీ ఎగ్ పుల్స్.